అయ్యో ఏం మంచి ఉత్సట్లనే వచ్చిండవు, బ్యాగ్ ఏమైనా తీసుకొని రావాలనే. అది ఇంకా ఎట్లా మోసుకొని వస్తావు ఐటమ్లు ఎంత? బ్యాగ్ తీసుకొని రావాల్సి ఉండే నువ్వు. అయ్యో పొద్దునే ఎంతక పుడికింది సిక్లేదక్క, దానికి ఆడే ఏమైనా తీసుకుంటాము అనేసి అట్లే వచ్చేసి నన్ను అడిగినంటే ఇస్తా ఉంటున్నా. మంచిగా మా ఇంట్లో మస్తుగా పుడింది ఇస్తా ఉంటున్నా. 2 బ్యాగులు నేను పెట్టుకొని రావాల్సి ఉండే, నేను అట్లే వచ్చిండను పో. అయ్యో ఇప్పుడు ఏం చేసేదిరా అక్క, అర్ధ దారికి వచ్చేసిండము. ఇంకేమో బ్యాగ్ కోసం పోయేకైతుంది ఏమే, ముంచిపోను పోతా ఉండము. ఏమో 5 రూపాయలు ఉంటుంది, రాండా తీసుకుంటాము. ఏ చెయ్యి పొద్దున మీ ఇంటి దగ్గర వచ్చింటే యాడికి పోయింటివి నువ్వు? నేను పిల్లలు అనేసి వచ్చింటున్నామ్మా. మేము సంతకు పోతా ఉండము, ఇది ఇంటికి ఐటమ్లు ఖాళీ అయ్యిండే తీసుకుని చెక్కిపోతా ఉండమా. నిన్నే పిలుస్తామనేసి వస్తే మీ ఇంటి దగ్గర పొద్దునే నువ్వు లేదు, దానికే ఊరికే పోతుంది. నేను ఇప్పుడు పోతా ఉండము, వస్తావేమో అట్లా బిర్నారా పో నువ్వును. అయ్యో అక్క నువ్వు నిన్నే చెప్పాల్సి ఉన్నాకు. ఇప్పుడు మీరు పోయి రండి మంచిది. కానీ ఎలా అంటే మా ఇంట్లోనే ఐటమ్లు ఉన్నాయి, బట్టలంతా నాన్ పెట్టిండ దానికి. మీరు పోయి రండి, నాకు ఏం లేదక్క. వాడు లోపల నా కొడుకు ఇంటి దగ్గర నీళ్ళు లేదు, దానికి ఆడిని ఇంకా ఎత్తుకొని వస్తా ఉండే నా ట్యాంక్. ఇంకా బట్టలు ఉతికేదానికి నీళ్ళు లేదక్కో, దానికి ఇంకా ఇంట్లో పని చాలా ఉంది. మీరు పోయి రండి అక్కో. సరే అట్లయితే నువ్వు బిర్బిర్న పని చేసుకా, మేము పోయి వచ్చిస్తాం బిర్న. ఇంకేం వాన పడట్లుందమ్మా, అది ఏం వానో అదేమప్ప. ఎత్తమ్మా నువ్వు ఏమి పొద్దున ఇంకా మాడ మూసుకొనే ఉంటుందిలే, అది ఎప్పుడు వాన పడుతుందో ఏమో తెలీదు. ఏ మాడ ఉందిలే, ఏ బట్టలు ఉతికేసి ఎండేస్తామంటే అడ్డబుడబుడమంతా వచ్చేస్తుందమ్మా వాన. అదేం కాసుకొని ఉంటుందో ఏమో తెలీదప్ప. అది కరెక్టే అక్క, ఏం బట్టలు ఉతికేటప్పుడు ఏమి వాన ఉండేది ఏమి లేదు, ఎండేస్తాము అనేసి ఎండేస్తామప్ప. ఒకే మినిట్ వాన పుటపుటా అంత పొడిస్తుంది అక్క. ఒకే కిత డమడమా ఎంత జోరుగా వస్తుంది తెలుసా, ఒకే కిత. అయ్యప్ప ఏమో ఇప్పుడు వాన పడట్లుంది, చూస్తానక్క. బిర్బిర్న నేను పోయి ఉతికేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాలా. పండుగ ఎంత అయ్యిందా కదా, ఎంత గొప్పటింది దానికే. ఇప్పుడు పోయి ఎంత క్లీన్ చేసుకున్నాలా అక్క. మీరు ఇంట్లో ఉండరు క్లీన్ చేసేవాళ్ళు, మా ఇంట్లో ఎవరు ఉండరమ్మా. ఒకే దాన్ని సావాలా నేను, ఒకటే పోతాను ఉండక్క. మంచి పదమ్మా, బిర్బిర్న పోయి వచ్చేస్తామా. నీ లైఫ్ పుల్లు చేంజ్ అయిపోతుంది చూసుకొని ఉండ. జయ్యి నిండిందే బింగెత్తుకొని వచ్చింది పోయేటప్పుడు, మంచి పనికి పోయేటప్పుడు మంచిదే అవుతుంది పదా. అవునా అక్క, మంచి పని పోయేటప్పుడు ఇట్లా నిండిండే బిందె అడ్డొస్తే మంచిదా అక్క? అయ్యో చాలా మంచిది, పదా నువ్వు. అక్కయ్య నేను మంచి బిజినెస్ ఉమెన్ అయిపోయిస్తాను. ఆమెకి టీవీలో ఎంత ఇంటర్వ్యూ చేస్తారు కదా, అప్పుడు వచ్చేసి మీ ఇద్దరు పేరు చెప్తా చూసుకొని ఉంటాంట నేను. చెప్పు పద ఇప్పుడు బిర్బిన్న. మంచిగా నువ్వేమన్నా పెద్ద బిజినెస్ మీ ఆయన ఇస్తే నాకు ఒక పని ఏమో పని చేసుకొని పోతా నేను. అక్క రేనక్క బిజినెస్ ఉమెన్ నేను, మీ ఆయన కాదు నేను. అయ్యో పదవే మంచి ఉమి అంత ఎట్లాను మీ ఆయన ఉందే. ఏం నీకు ఒకదానికి ఇంగ్లీష్ వచ్చేదే, మాకేం రాదు చూడే. నాకు ఇంగ్లీష్ వస్తుంది పదవే. మంచి సరదక్క మీరు అప్పకి తీసుకుంటా ఉండండి, ఈ పక్క నాకు ఏమో కూరగాయలు కావాలా తీసుకొని వచ్చేస్తాను నేను. వాన వస్తా ఉంది ఆ పక్క, దానికే ఈడ తీసుకుంటా ఉంటాను. లోపలే మీరు అప్పకి తీసుకుంటా రండి బిర్బిర్నే. రేణక్క నువ్వు తీసుకొని ఆరాంగా ఈడకేరా, ఈడ తీసుకుంటా ఉంటాను. ఈ అన్నయ్య దగ్గర తీసుకునేది మేము ఈడారా. అమెరికా ఆడకన్నా పోయిస్తాం, అమెరికా ఈ పక్క రాము. సరదక్క ఏమక్క ఈ పొద్దు వచ్చిందా చూడక్క అంగడికి. నువ్వు ఎన్నాళ్ళు అయ్యో వచ్చి నువ్వు అమృతకే వచ్చావు కదక్క. మొన్నంత వచ్చింటాను, నువ్వు ఉండలేదు, నీ కొడుకుండే అడుగునే ఎంతప్ప అన్నయ్య అనేసి భోజనానికి పోయిండారనే, దానికే నీ కొడుకు దగ్గర ఎంత తీసుకొని పోతున్నాను. అవునా సరమ్మో సరే. మేము ఈ భోజనం ఎంత అయ్యిందా, ఏం కావాల్సి ఉండమా? అన్నయ్య ఇదే సాంబార్ పౌడరా, ధనియా పౌడరా, ఆమెకి మసాలా పౌడర్ ఎంత చేస్తా ఉంది ఈ బిడ్డ. దానికి ఐటమ్లు కావాల్సి ఉండే. ఈ మీటికి రెగ్యులర్ అన్నా మీ అంగడికే తక్కువ వేసి ఇయ్యను, హోల్సేల్ రేట్ వేసి. అవునా ఓట్లు గిట్లు ఏమన్నా చేస్తా ఉంటారేమమ్మా? అయ్యా ఓట్లు గిట్లు ఏం లేదన్నయ్యో, ఇది ఈ అమ్మయ్య సాంబార్ పౌడర్ ధనియా పౌడర్ ఎంత చేసుకొని ఈ ఓట్లకి ఆమెకి ప్రావిజన్ స్టోర్లు ఉంటాయి చూడే, వాళ్ళకి ఎంత ఇస్తుందంట. దానికి ఏమో స్టార్ట్ చేస్తా ఉంది కొత్తగా, తక్కువ వేసి అన్నయ్య. పర్మనెంట్ గా నీతోనే వస్తుంది, తక్కువ వేసి నీకు గిట్టాల దానికి గిట్టాల అట్లేసి అన్నయ్యో.
అవునమ్మా, ఇంట్లో చేస్తారు చూడే ఆ సాంబార్ పొడి భలే రుచిగా ఉంటుంది. ఈ తీసుకుంటాం కదా ప్యాకెట్ లో, అది ఏం రుచి ఉండేదమ్మో. మా ఆడది చేస్తుంది, బాగా చేస్తుంది, అదే చేసుకుంటుంది. ఆమెకి అంగడికి ఎంత చేసే కయ్యలేదు, దానికి వయసు అయింది కదా, అంగడికి ఎంత చేసి ఇచ్చే కయ్యలేదు. ఒక పని చేయమ్మయ్యా, నువ్వు చేసేటప్పుడు నాకు ఇచ్చిడమ్మా. ఏముందో నేను ఇస్తాను, నాకు ఇచ్చిడి, నేను అమ్మేదానికి అవుతుంది. ఇప్పుడు ఎవరో ఇస్తా ఉన్నారా, కానీ అంత టేస్ట్ లేదంట. కస్టమర్స్ లో వస్తారు కదా, చెప్తారు అన్నయ్య ఏమన్నయ్య టేస్ట్ లేదు అని చెప్తారా. నువ్వు ఇస్తే బాగుంటే నీతో తీసుకుంటానా. ఇచ్చిడి నాకు ఒక స్టార్టింగ్ ఇప్పుడు 2 కేజీలు ఇయ్యే, ఆమెకి దాన్ని చూసి నేను ఆర్డర్ ఇస్తానా. సరే అన్నయ్య, 2 నాள் టైం ఇయ్య అన్నయ్య, ఎత్తుకొని వచ్చి ఇస్తాను సరేనా. ఫస్ట్ మీ ఇంట్లోనే చేసి చూడండి, ఈ అక్కను చేసేది భలే బాగా చేస్తుంది ఈ అక్కను. టేస్ట్ చూసేసి ఎత్తుకొని వచ్చి ఇస్తాను నేనే 2 కేజీలు. సరే అన్నయ్య, బా ఖుషి అవుతా ఉంది అన్నయ్య, నీదే ఫస్ట్ ఆర్డర్, దానికే ఖుషి అవుతా ఉంది. సరమ్మా, టేస్ట్ ఎలా అనేసి ఆమెకి ఏమేమో వేయదండా, భలే రుచిగాను ఉండాలా, క్లీన్ గాను ఉండాలా, హైజెనిక్, మెయిన్ హైజెనిక్ గా ఉండాలా తెలియ. ప్యాకెట్స్ వేసి ఇస్తావా అట్లా ఇస్తావా లూస్లా? అన్నయ్య నువ్వు ఎట్లా చెప్తా అట్లే. ప్యాకెట్ చేసి అంటే నాదే ప్యాకెట్ సీల్ వస్తుంది, 1 కేజీ 100 గ్రాముల తూకమేసేసి సీల్ చేసి కావాల్సి ఉంటే ఇస్తాను. లేకపోతే వద్దు నేనే చేసుకుంటానంటే నువ్వే తూకమేసుకొని నువ్వే ఇసుక, నీ రేట్ ఏముందో నువ్వు ఇసుక. ఏమంటావు అన్నయ్య, నువ్వు ఎట్లా అంటావు అట్లే. అయ్యా, ఈడ ధూళెంత చాలా వస్తుందమ్మా. ఒక పొంసేసిడమ్మా, నాకు 100 గ్రాములు 50 గ్రాములు, ఆమెకి 1/4 కేజీ. నువ్వే ఎంత డివైడ్ చేసుకొని ప్యాకెట్లు చేసి 2 కేజీలు ఇప్పుడు చాలు. 2 కేజీలు ఏమన్నా నీతో తీసుకొని పోతా ఉండారంటే వాళ్ళకి వద్దు అనేసి నీతో పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చిస్తాను. సరేనయ్య, 50 గ్రాములు 100 గ్రాములు 1/4 కేజీ. సరేనయ్య, చేసుకొని వచ్చి ఇస్తాను. ఇదండ 2 నాళ్ళు టైం ఇవ్వండి, ఇప్పుడు ఎండలేదు కదా దానికి. 2 నాళ్ళు కాదు, 4 నాళ్ళు కావాల్సి ఉంటే తీసుకో, కానీ క్లీన్ గా ఎత్తుకోండి అమ్మా. క్లీన్ గా చేసుకొని క్లీన్ గా ఎత్తుకోండి. సరే అన్న, సరే. ఈ మా అంగడికి ఈ ఓట్ల వాళ్ళు వస్తా ఉంటారు, అది ఇది తీసుకొని పోయేదానికి, నూనె ఎంత తీసుకొని పోయేదానికి. వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి ఇయ్యి సరేనా. నీ నంబర్ ఉంటే రాసి పెట్టుకోమా, నంబర్ ఉంటే రాసి పెట్టుకో. నీ నంబర్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఇస్తాను సరేనా. వాళ్ళకి ఎంత నువ్వు క్లీన్ గా హోల్సేల్ గా ఇయ్యాలా, లేకపోతే నువ్వు గిట్టలేదు, వాళ్ళకి గిట్టలేదు, దానికి హోల్సేల్ గా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. సరే అన్నయ్య, నంబర్ రాసి పెట్టుక. ఎవరైనా వస్తే నువ్వే చెప్పేసి అన్నయ్య, బాక్స్ వేస్తారనేసి, ఇంట్లో చేస్తా ఉండేది బాక్స్ వేస్తారనేసి నువ్వే చెప్పేసి. ఏమో చూడన్న, నీ ఇంకా ఒక హెల్ప్ అయితే పాపం ఆడబిడ్డ బతుకుంటుంది. పాపం దానికి ఎవరు లేదు. ఏమో ఒక మంచి దారి చూపిస్తాము. అయ్యా నువ్వు ఈడమా, ఎవరు లేకపోతే ఏమి, భగవంతుడు జట్లో ఉంటాడు, ఎవరు లేకపోతే ఏం చించేయదు బిడ్డ. నువ్వు ఎట్లుంటా నాతో తీసుకొని పోతా ఉంటావు కదా, నాకు తెచ్చి అట్లే ఓట్లోకి ఎంత నేను చెప్తా ఉంటాను. నీకేనో ఏం చించేయదు, హోల్సేల్ గానే ఇస్తాను. సరే అన్నయ్య, నీ ఇంకా చాలా ఉపకారమయ్య అన్నయ్య. ఏమో ఫస్ట్ ఆడుతారా, నువ్వే వచ్చి ఆర్డర్ ఇచ్చిండవు, అది చాలా ఖుషి అవుతా ఉందన్నయ్య. బిరుబిరిన మాకెంత కట్టిచ్చిడే ఎత్తుకొని పోయిస్తాము. బిరుబిరిన వాన వస్తా ఉందన్నయ్య, దానికే నీకు దేవుడు సలగా పెట్టిందన్నయ్య. ఏమేం కావాలో చెప్పమ్మా. ఆడ మా సింగర్ ఉన్నాడు చూడ, వాళ్ళకి చెప్పు ఎంత బిర్బిర్న కొట్టిస్తాడు పో. ఆడ చూడ నిలుచుకొని ఏ చింటా ఎలా కస్టమర్ చూడంటే అప్పకు మాట్లాడుకొని ఉండడు. రాయడ బిడ్డ, ఆ ఎక్కకి ఏమేం కావాలో బిర్బిర్న కొట్టి వానొస్తా ఉంది పాపం, వాళ్ళు ఇంకా బస్సు ఎత్తి పోవాలా వాళ్ళు. మంచిగా ఏమేం కావాలని సబ్రా చెప్తుంది కదా, ఎంత రాసుకొని ఉండవు కదా. ఇప్పుడు పోయి బిర్బిర్న సిన్నోడికి చెప్పు, బిర్బిర్న కట్టుకొని బస్సు ఎక్కిపోతాము. అట్లా ఓట్లలో పోయేటప్పుడు దాస్ తినకపోతామే. నాకు బొలే ఆశ దాస్ అంటే ఆ ఓట్లలో ఎన్నాళ్ళు అయ్యే వచ్చే. బో బిర్బిర్న చెప్పు, వాడు కట్టిస్తాడు బిర్బిర్న. అప్పుడే ఎంత అని చెప్పరా అనేసరికి ఇచ్చేసి అట్లా పోతాను. పోమ్మా బిర్బిర్న చెప్పు. ఇంకేమన్నయ్యా, కొడుకు ఇంకా పెండ్లు చేయలేదా, ఎప్పుడేస్తావేమో భోజము? అయ్యో యాడను సెట్ అవుతా లేదమ్మో. మీ ఊర్లో ఎవరైనా పొడుచుంటే చెప్పమ్మా, చేసిస్తామా. యాడను సెట్ అవుతా ఉండలేదు. ఏమో ఈ నా కొడుకు యాడిపోతేనో నాకు ఇష్టమైలేదు అంటాడు లోపల నా కొడుకు. ఈ నా కొడుకు చేసుకుంటానే లేదమ్మా. ఏం చెప్పాలో చెప్పు ఈ నా కొడుకుకి. మేమే చేసుకోరా అంటే చేసుకుంటా లేదు. సరే ఎవరినన్నా లవ్ గివ్ చేస్తా ఉండేదంటే అది లేదు. ఈ నా కొడుకు పుట్టుకి ఎవరు పడతారు చెప్పు, చూసిందంతా వద్దు అంటా ఉన్నాడు. ఎవరినైనా ఇష్టం పడతా ఉండాల చూడనయ్యో. అయ్యో ఎన్నో సార్లు అడిగిందానమ్మా నేను, ఎవరినన్నా లవ్ చేస్తా ఉంటే చెప్పు, పోయి అడుగుతాము యా జాతినా కానీ ఎట్లానో ఉన్ని బిడ్డ చేసుకొని వచ్చిస్తామంటే లేదపో అంటాడు. ఏం చేయాలి నా కొడుకే. సరే ఉండనయ్య, మారిలే
స్టేషన్లోనే 2 పొరుసు ఉండయి కాలేజ్ పోతా ఉండరా అడుగు చూస్తాను ఉండండి ఏమైనా చేసుకుంటారో ఏమో. నువ్వు అడుగు చూడము, వాళ్ళు ఏమి ఇచ్చేది వద్దు, మేమే ఎంత ఇచ్చి చేసుకొని వస్తామో అడుగు చూడి. సరే అన్నయ్య మంచి బిర్బిర్ నాకు కట్టుకోవే. అట్లే అమ్మా ఆ బిడ్డకు చెప్పు, పాపం చిన్న బిడ్డ ఉన్నట్లుంది, ఇంకా ఆ బిడ్డకు చెప్పు ఎవరికి అప్పియోదని చెప్పము, అప్పిచ్చేస్తే బోలే తలనొప్పి. అను కరెక్ట్ అప్పెంత ఇవ్వకూడదను, ఊరికే తలనొప్పి మా కాసులో మా ఐటమ్ వాళ్ళకి ఇచ్చేసి కుక్క అరుసినట్లు అరుచుకోనాల వాళ్ళ దగ్గర అయ్యప్ప అనేసి. హాయ్ ఫ్రెండ్స్, ఎందరు ఎట్లుండారు? ఎందరు బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్.